తెలుగు రాష్ట్ర మొదటి అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1:14. వాక్యం చదవడానికి అవకాశం ఉన్న వాళ్ళు చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచుకరువుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసి అనుభవించవలసిన స్వాతంత్ర్యం, దీని గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, స్వాతంత్రం ఎత్తుమని చెప్పేవారు ఉంటారని 2వ అధ్యాయం 19వ వచనం పేతురు 2వ పత్రికలో చెప్పిన మాట మనం చూస్తాం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి స్వాతంత్రం ఎత్తుమని చెప్తారు. సో స్వాతంత్రం ఇవ్వాలంటే వారు పాప మరణ నియమముల నుంచి విడిపించాలి. పాప మరణ నియమముల నుంచి విడిపించి స్వాతంత్రాన్ని కలిగించాలి. అయితే ఈ స్వాతంత్రాన్ని ఏమన్నాడంటే, సువార్త వలన కలుగు నిరీక్షణ అని చెప్పాడు. లేదా సువార్తను మనం ఎందుకు అంగీకరించామో ఆ సువార్తలో ఉన్న సర్వ సంపూర్ణత అన్నమాట ఈ స్వాతంత్రం. దానిని నిన్న మనం స్టడీ చేసాము. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. స్వాతంత్ర్యము అంటే అర్థం ఏంటంటే, విశ్వాసులకు కలగవలసిన విమోచనము. విశ్వాసులు అంటే ఎవరంటే దేవునితో సమాధానపరచబడిన వారు. సర్వసంపూర్ణత లేదా స్వాతంత్రం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా సమస్తము దేవునితో సమాధానపరచబడింది. సో దానికి మరి మనం వారసులం. మనమందరం కూడా సమాధానపరచబడిన వారమై సమాధానానికి వారసులం. ఆ సమాధానం పేరే సర్వసంపూర్ణత. కొలస్సీ పత్రిక 1:16లో సర్వము యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తునందు సృజించబడింది అనే మాట చూస్తాం. ఆ సర్వము ఇప్పుడు కొలస్సీ 1:19లో దేవునితో సమాధానపరచబడింది. ఆ సమాధానపరచబడిన ఆ సర్వమే లేదా ఆ సమాధానపరచబడిన ఆ సమస్తమే క్రీస్తునందు మన నిరీక్షణ అన్నమాట. ఒకసారి మీరు కొలస్సీ పత్రిక చూడండి అందరం. 1:16 మనం చదివాం, 1:19 మనం చదివాం, 1:23 మనం చదివాం. ఒకసారి కొలస్సీ పత్రిక 1:23 ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్నట్టు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల అది మీకు కలుగును. రైట్, అది మీకు కలుగును అన్నాడు. ఏది మీకు కలుగును? మనం దేనినైతే నిరీక్షిస్తున్నామో అది కలుగుతుంది. అసలు మనం దేనిని నిరీక్షిస్తున్నాం? సువార్త మనకు ఏదైతే కలుగుతుందని చెప్పిందో దాన్ని మనం నిరీక్షిస్తున్నాం. సువార్త మనకి ఏం కలుగుతుందని చెప్పింది అంటే, నువ్వు యేసు ప్రభువుని నమ్మితే నువ్వు దేవునితో సమాధాన పడతావు కనుక నీకు సమాధానపరచబడిన సమస్తం కలుగుతుంది. క్రీస్తునందే సర్వసంపూర్ణత ఉంటుంది. కొలస్సీ 1:19 అది నీకు కలుగుతుంది. కాబట్టి ప్రతి విశ్వాస యొక్క నిరీక్షణ ఏంటంటే, సువార్త కలిగించే నిరీక్షణ ఏంటంటే, లేదా సువార్తలో ఉన్న నిరీక్షణ ఏంటంటే క్రీస్తునందు ఉన్న సర్వసంపూర్ణత. సమస్తాన్ని యేసుప్రభు సృజించాడు. సమస్తము యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడింది. మనము సమాధానపరచబడిన సమస్తానికి వారసులం. ఇక్కడ చూడండి, మనం చదివిన కొలస్సీ 1:23లో సమస్త సృష్టికి ప్రకటించబడిన సువార్త అని చెప్పాడు. సమస్త సృష్టికి ప్రకటించబడిన సువార్త. కాబట్టి ఇప్పుడు సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడితే ఆ సృష్టి ఏమైంది? సమాధానపరచబడిన సృష్టి అయింది. ఆ సమాధానపరచబడిన సృష్టే మన స్వాస్థ్యం. ఆ సమాధానపరచబడిన సృష్టే మన సర్వసంపూర్ణత. అదే సువార్త యందున్న నిరీక్షణ. ఒకసారి మీరు కొలస్సీ పత్రిక 1:5 చూడండి. కొలస్సీ పత్రిక 1:5.
కొలస్సీలకు రాసిన పత్రిక 1:5 మీ మీ వద్దకు వద్దకు వచ్చిన వచ్చిన సువార్త సువార్తను సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. రైట్. ఈ వచనాన్ని బట్టి చెప్పండి, సువార్త సత్యమును గూర్చిన బోధ అంటే ఏంటి? కొలస్సీ 1:5 ప్రకారం సువార్త సత్యమును గూర్చిన బోధ అంటే ఏమిటి? క్రీస్తునందున్న సర్వసంపూర్ణత. ఓకే, ఇంకా ఆ వచనాన్ని ఒకసారి చదివి చెప్పండి. కొలస్సీ నిరీక్షణ 1:5. నిరీక్షణ సర్వశక్తికి ప్రకటించబడిన సువార్త సువార్త. వల్ల కలుగు నిరీక్షణ గురించి. ఓకే, మాణిక్యం అని చెప్పాడు, దాన్ని ఇంకా కంప్లీట్ చేయండి, సరిపోద్ది. సువార్త సత్యమును గూర్చిన బోధ అంటే ఏమిటి? సువార్త సత్యమును గూర్చిన బోధ అంటే ఎలా ఉంటుంది, ఏమిటి? క్రీస్తున్న సర్వ సంపూర్ణతను గూర్చిన నిరీక్షణకు సంబంధించింది సువార్త సత్యం గూర్చిన బోధ. ఒకవేళ యేసు ప్రభువుని నమ్మితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం, అక్కడితో అయిపోతే అది సువార్త సత్యాన్ని గూర్చిన బోధ కాదు. ఎందుకంటే సువార్త సత్యమును గూర్చిన బోధ నిరీక్షణకు సంబంధించింది. నిరీక్షణ అనేది నీతిమంతులు అయిన తర్వాత అంశమా, నీతిమంతులు అవటానికి అంశమా? నీతిమంతులు అయిన తర్వాత నీతిమంతులు అయిన తర్వాత అంశం. నీతిమంతులు అయిన తర్వాత సబ్జెక్ట్ ఏంటి? వాగ్దానం. వాగ్దానం. ఆ వాగ్దానం క్రీస్తునందున్న సర్వసంపూర్ణతను గూర్చిన వాగ్దానం. ఆ వాగ్దానం క్రీస్తునందున్న జీవాన్ని గూర్చిన వాగ్దానం. ఆ వాగ్దానం క్రీస్తునందున్న నూతన సృష్టిని గూర్చిన వాగ్దానం. ఆ వాగ్దానానికి చాలా పేర్లు ఉన్నాయి. స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం హెబ్రీ 9:15, విశ్రాంతిని గూర్చిన వాగ్దానం హెబ్రీ 4:1. కాబట్టి ఆ వాగ్దానం పొందుదుమను నిరీక్షణ, ఆ నిరీక్షణ గూర్చిందే సువార్త సత్యమును గూర్చిన బోధ. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత అంశం వాగ్దానం. ఆ వాగ్దానంలో మనం ప్రవేశించాలి. ఆ వాగ్దానంతో కూడిన నిరీక్షణతే ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ. నిరీక్షించే వాళ్ళకే కలుగుతుందా, నిరీక్షించిన వాళ్ళకి కాకుండా కలుగుతుందా అంటే ఖచ్చితంగా చూడండి, ఎవరైతే ఆ నిరీక్షణ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇది కలుగుతుంది అని కొలస్సీ 1:23 చెప్తున్నాడు. కాబట్టి నిరీక్షించాలి. క్రీస్తునందు సర్వసంపూర్ణత ఉందని, సర్వసంపూర్ణత అంటే సమాధానపరచబడిన సృష్టి అని, ఆకాశమందున్నవి అయినా భూమి అందున్నవి అయినా సమస్తం ప్రభు సృజించాడు. ఆదాము వ్యర్థపరిచాడు. తిరిగి మళ్ళీ యేసు ప్రభు మనకు విధేయత, మన విషయంలో విధేయత చూపించి దేవునికి నీతిమంతులుగా తీర్చి సమస్తాన్ని దేవునికి సమాధానపరిచి ఇప్పుడు సర్వసంపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది. నేను నిన్న కూడా చెప్పాను, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత క్రీస్తునందున్న సర్వసంపూర్ణతను ఎవరు నిరీక్షించరు? యేసు ప్రభువుని నమ్మి నీతిమంతులైన తర్వాత క్రీస్తునందున్న సర్వసంపూర్ణతను గురించి ఎవరు నిరీక్షించరంటే ఆదాము ద్వారా సృష్టి వ్యర్థపరచబడిందని ఎరగనివాడు. రైట్ ఆన్సర్. ఆదాం పాపము వలన సృష్టి వ్యర్థమైందని నమ్మనోళ్ళు నీతి తర్వాత వాగ్దానం గురించి ఆలోచించరు. నీతి వరకు ఆలోచిస్తారు, వాగ్దానం గురించి ఆలోచించరు. ఇక వాగ్దానం అనే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు శరీరంలో నివసించే పాపం గురించి మనం కామెంట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఆత్మానుభవం. ఒకసారి లైన్ ఉంది. చూడండి, పాపం వలన సృష్టి వ్యర్థపరచబడింది అని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళు నీతి తర్వాత వాగ్దానం గురించి వాళ్ళు ఆలోచన చేయరు. వాగ్దానం గురించి ఎప్పుడైతే ఆలోచన చేయరో, వాగ్దానం అనేది ఆత్మానుభవం కాబట్టి ఆత్మానుభవంలోనికి వెళ్లకుండా, తమ్ముడు మమ్మీ వద్దంట, రైట్, సారీ అండి. చూడండి, వాగ్దానం గురించి ఎవరైతే ఆలోచించరో, వాగ్దానం అనేది ఆత్మానుభవం కాబట్టి ఆత్మానుభవం లేకుండా సంగతులు మనం వివేచించలేం. కాబట్టి ఎవరైతే ఈ వాగ్దానంలోనికి ప్రవేశించట్లేదో లేదా వాగ్దానం గురించి ఎవరైతే పరిగెత్తట్లేదో వారు
శ్రమల గురించి, కృపావరం గురించి, శరీరంలో నివసిస్తున్న పాపం గురించి వారు కరెక్ట్గా మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో వచ్చిన 14లో ఆత్మానుభవము చేతనే వివేచించుట అని చెప్పాడు. ఆత్మానుభవము చేతనే వివేచించుట. కాబట్టి వాగ్దానం అనేది ఆత్మానుభవం, సర్వసంపూర్ణత అనేది ఆత్మానుభవం. క్రీస్తునందున్న ఆ సమస్తం ఆత్మానుభవం. ఆత్మానుభవంలోనికి వెళితే తప్ప, అనుభవం చేతనే తప్ప దాన్ని వివేచించలేం. కాబట్టి శ్రమలు అనే వాటి గురించి కానీ, కృపావరం గురించి కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ నియమం, పాప నియమం గురించి కానీ, ఇవన్నీ కూడా సరిగ్గా వాటి గురించి మాట్లాడలేరు, వాటిని సరిగ్గా వివేచించలేరు. దీనికి గల కారణం ఏంటంటే ఆదాము అవిధేయత వల్ల సృష్టి వ్యర్థపరచబడిందని నమ్మకపోవటం. సో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా నీతి కలిగింది. యేసుక్రీస్తు యొక్క విధేయత ద్వారా వాగ్దానం కూడా కలిగింది. ఈ వాగ్దానమే క్రీస్తునందున్న సర్వ సంపూర్ణతను గురించిన నిరీక్షణ. రైట్. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. ఈ సమాధానపరచబడిన సమస్తం అనేది ఎప్పటి జీవమా, రాబో జీవమా? అది ప్రశ్న. ఈ సమాధానపరచబడిన సమస్తము అనేది ఏదైతే ఉందో అది ఎప్పటి జీవమా, రాబో జీవమా? లేదా అది ఇప్పుడే అనుభవిస్తామా సమాధానపరచబడిన సమస్తాన్ని, లేదు మహిమ శరీరం ధరించుకున్న తర్వాత అనుభవిస్తామా? ఇప్పటి జీవనం ఇప్పుడు అనుభవిస్తాం. ఇప్పటి జీవమేనా? ఇప్పటి జీవమేనా లేదా రాబో జీవమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. చిన్న ప్రశ్న అడిగారు సహోదరులు. సహోదరులు అడిగిన ప్రశ్నకి నేను ఒకసారి సమాధానం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరలోకమందున్నవి, భూలోకమందున్నవి సమస్తం దేవునితో సమాధానపరచబడ్డాయి. కొలసి 1:19. పరలోకంలో ఉన్నవి సమాధానపరచబడ్డాయి అని అంటాం కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పరలోకంలో సమాధానపరచబడిన సమస్తంలో మీరు అనుభవిస్తున్న పరలోకంలో ఉన్న ఫస్ట్ సమాధానం అనే ఎక్స్పీరియన్స్ ఏంటి? మళ్ళీ చెప్తాను. మీరు దేవునితో సమాధానపరచబడ్డారు, మీరు నీతిమంతులు. మీరు దేవునితో సమాధానపరచబడ్డారు, మీరు నీతిమంతులు. మీరు నీతిమంతులు కాబట్టి మీకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటంటే సమాధానపరచబడిన సృష్టి, లేదా క్రొత్త సృష్టి, లేదా సర్వసంపూర్ణత, లేదా స్వాస్థ్యము, లేదా వాగ్దానము. సో నేను ఇప్పుడు ఏమంటానంటే ఆ భూలోకమందు ఉన్నవి కానీ, పరలోకమందు ఉన్నవి కానీ సమస్తము దేవునితో సమాధానపరచబడింది. అదే మీరు ఇప్పుడు అనుభవిస్తారు కదా. అందులో పరలోకములో సమాధానపరచబడటం ద్వారా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? లేదా ఎలా చెప్దాం, గిఫ్ట్ అనే బదులు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సమాధానపరచబడిన సమస్తంలో మొదటి ఎక్స్పీరియన్స్ ఏంటి పరలోకం విషయంలో? ఆత్మచేత ముద్రించబడడం, విశ్రాంతి. ఇంకా ట్రై చేయండి. ట్రై చేస్తామో మీరు చెప్పగలుగుతారు. క్రీస్తుతో కూర్చోబెట్టబడ్డా. రైట్. ఇంకా మీరు ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 3 చదవండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 చదవండి. చదవండి, ఎవరో ఒకరు చదవండి. ఎఫ్ఎస్సి 1:3 తీయలేదా? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే ఈ సర్వ సంపూర్ణత మన హృదయములలో కుమ్మరించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. మనకు అనుగ్రహించెను అంటే సమాధానపరచబడిన ఈ సమస్తం, ఈ నూతన సృష్టి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. 4వ వచనం చదవండి. 4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. ఈ వచనాన్ని బట్టి సమాధానపరచబడిన సృష్టిలో లేదా సర్వ సంపూర్ణతలో మీరు అనుభవిస్తున్న మొదటి సమాధానం ఏంటి? పరలోకం నుండి. కుమారులు అనేది రైట్, మనం సమాధాన పరచబట్టం ద్వారానే కుమారులం అయ్యాం కదన్నా. పరిశుద్ధత. ఓకే, ఇంకా మన ఫ్యామిలీలో ఒక బిగ్ వన్ వదిలేశారు మీరు. డాడీ అండి, తండ్రి. సో పరలోకంలో ఈ సమాధానపరచబడిన సృష్టిలో సర్వసంపూర్ణతలో మనకు కలిగిన ఫస్ట్ సమాధానపరచబడిన అనుభవాల్లో మొదటిది ఏంటంటే దేవుణ్ణి మనం తండ్రి అని పిలవటం. ఇంతకుముందు ఆయన మనకు దేవుడు. పరలోకం అంటే దేవుడు దేవుడు దేవుడే, పరలోకం అనగానే దేవుడే. కానీ ఇప్పుడు పరలోకము మన విషయంలో దేవునితో సమాధాన పరచబడగానే పరలోకములో ఉన్న దేవుణ్ణి మనం ఇప్పుడు తండ్రిగా కలిగి ఉన్నాం. మనం లేస్తే తండ్రి అంటాం, కూర్చుంటే తండ్రి అంటాం, ప్రార్థిస్తే తండ్రి అంటాం, నాయన అబ్బా తండ్రి అంటున్నాం మనం. సో అంటే అర్థం ఏంటంటే మనము సువార్త వలన కలిగిన నిరీక్షణలో మనం పరలోకము నుండి నిరీక్షిస్తున్న ప్రతిదానికి ముందు మనం పొందుతున్న సమాధానకరమైన వాతావరణం, సమాధానకరమైన అనుభవం తండ్రి అని పిలవటం. సో మీరు తండ్రి అని పిలవండి. తండ్రి అని పిలుస్తున్నప్పుడు మీరు ఎంత దేవునికి సమీపస్తులుగా ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీకు తెలియకుండానే సమాధానం మీ చుట్టూ ఆవరించినట్లు ఉంటుంది అన్నమాట. కాబట్టి తండ్రి. ఇంకా చెప్పండి, పరలోకము సమాధానపరచబడింది కనుక పరలోకంలో ఒకప్పుడు దూతల కంటే తక్కువైన మీరు ఇప్పుడు పరలోకంలో దూతలు మీకు ఏమయ్యారు? సేవకులయ్యారు. పరిచారకులయ్యారు. సో ఇదన్నమాట, పరలోకం మన విషయంలో దేవునితో సమాధానపరచబడింది కనుక మీరు మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రికలో 20 నుంచి మీరు చదివితే సమస్తమైన ఆధిపత్యం, అధికారం, శక్తి, ప్రభుత్వం ఇవన్నీ మీ కాళ్ళ క్రింద ఉన్నాయి. ఇప్పుడు మీరు చదవండి, కాళ్ళతో మీకు అర్థమైంది. 22వ వచనంలో అన్నాడు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచాడు. సమస్తం ఆయన పాదాల క్రింద ఉంచాడంటే సమస్తమైన ఆధిపత్యాన్ని ఎవరి కాళ్ళ క్రింద ఉంచాడు? మన పాదముల కింద. నీ పాదాల క్రింద ఉంచాడు, నా పాదాల క్రింద ఉంచాడు. ఇప్పుడు ఇలా అనుకుందా, ఇది 1000 ఏండ్ల రాజ్యంలో జరిగే అనుభవమా? క్రీస్తుతో కూర్చుండి పరిపాలిస్తున్న క్రీస్తు రాజ్యపు అనుభవమా? దేవుని రాజ్యపు అనుభవమా? క్రీస్తు రాజ్యపు అనుభవమా? క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యపు అనుభవం. క్రీస్తు రాజ్యపు అనుభవమే. దావీదుకు ప్రభువుగా క్రీస్తున్నప్పుడు అనుభవమా? దావీదు కుమారుడుగా క్రీస్తున్నప్పుడు అనుభవమా? దావీదుకి రాజు అన్న అనుభవం. దావీదుకు క్రీస్తు ప్రభువుగా ఉన్నప్పుడు అనుభవమా ఇది? లేదు, క్రీస్తు దావీదు కుమారుడుగా ఉన్నప్పుడు అనుభవమా? ప్రభువు ఉన్నప్పుడు అనుభవం. క్రీస్తు ప్రభువుగా ఉన్నప్పటి అనుభవం. రైట్ ఆన్సర్. నేడు క్రీస్తు దావీదుకు ప్రభువుగా ఉన్నాడు. క్రీస్తు దావీదుకు ప్రభువుగా ఉన్నప్పుడు యెరూషలేం ఎక్కడుంది? క్రీస్తు పరలోకం. దావీదుకు ప్రభువుగా ఉన్నప్పుడు యెరూషలేం ఎక్కడుంది? పరలోకం. పరలోకంలో ఉంది. ఇప్పుడు దావీదు కుమారుడుగా క్రీస్తు ఉన్నప్పుడు యెరూషలేం ఎక్కడ ఉంటది? భూమి మీద భూమి మీద ఉంటుంది. కాబట్టి పైనున్న యెరూషలేము, పరలోకపు యెరూషలేము, మనం ఏదైతే ఇప్పుడు మనం వచ్చామో ఈ అనుభవంలో క్రీస్తు దావీదుకు ప్రభువుగా ఉన్నాడు. 110వ కీర్తన మొదటి వచనం. ఇప్పుడే మీరందరూ పరిపాలన చేస్తున్నారు. దయచేసి వినండి, ఇప్పుడే మీరందరూ పరిపాలన చేస్తున్నారు, క్రీస్తుతో కూర్చుండి ఏలుతున్నారు. సమస్తమైన ఆధిపత్యం, అధికారం, ప్రభుత్వం, శక్తి కంటే మీరు పైన కూర్చున్నారు. మీ కాళ్ళ క్రింద ప్రభు దాన్ని ఉంచాడు. ఒక్కసారి మీరు ఇదే విషయాన్ని లోకం విషయంలో ఆలోచించండి. లోకానికి ఈ అధికారం ఉందా? ఈ అనుభవం ఉందా? దెయ్యాలు వాళ్ళకు లోబడతాయా? దురాత్మలు వారికి లోబడతాయా? ఎఫెసీ పత్రిక 6లో చెప్పిన ప్రధానులు, అధికారులు ఏవైతే చీకటి సంబంధమైన శక్తులు ఉన్నాయి మీ కాళ్ళ క్రింద ఉన్నాయి. మీ కాళ్ళ క్రింద ఎందుకు ఉన్నాయి? మీకు సమాధాన సృష్టి కలిగింది కనుక. లేదన్నా నేను ఎక్స్పీరియన్స్ చేయట్లేదంటే నేను ఎలా అంటాను, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్, ఇట్ వాజ్ ఆల్రెడీ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్. నీవు అది ఇంకా అనుభవించకపోయినా అది నీ హృదయంలో ఆత్మ ద్వారా కుమ్మరించబడింది.
నా వాయిస్ వస్తుందండి అందరికి? వస్తుందండి. రైట్. మళ్ళీ చెప్తున్నా. సమస్తము మీ పాదముల క్రింద ఉండుట అనేది మీ హృదయములలో కుమ్మరించబడింది ఆల్రెడీ పరిశుద్ధాత్మ ద్వారా. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొలసి 1:23 సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక దాని యందు మీరు నిలిచి ఉంటే మీకు కలిగిద్ది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, లోకానికి మీకు తేడా ఉందా లేదా? ఇప్పుడుందా, రాబో జీవనంలో ఉంటుందా? ఇప్పుడు ఉందన్న. ఇప్పుడే ఉందండి. ఇప్పుడే ఉంది కదా. ఇప్పుడు సమస్తమైన ఆధిపత్యం ఈ లోకాన్ని ఏం చేస్తుంది? సమస్తమైన ప్రభుత్వం ఈ లోకాన్ని ఏం చేస్తుంది? సమస్తమైన అధికారం ఈ లోకాన్ని ఏం చేస్తుంది? అది వారిని మరణ భయం చేత, మూల పాఠముల చేత బానిసలుగా చేసేసుకుంది. హెబ్రీ పత్రిక 2:14 కానీ, గలతీ 4:10 కానీ, ఈ మూల పాఠాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటికీ వాళ్ళు గజగజ వణికిపోతారు. ఏం జరిగిపోద్దోననే భయంతో వాళ్ళు వాటిని సేవిస్తున్నారు. కానీ ప్రపంచం వేటిని ఆరాధిస్తుందో అది మన కాళ్ళ క్రింద ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఆకాశములు అంటే ఏంటి? ఈ ఆకాశంలో నివాసం చేసేవన్నీ మన విషయంలో దేవునితో సమాధానపరచబడ్డాయి. పరలోకములో దేవుడు, ఆయన క్రిందున్న దూతలు, ఆ దూతల కంటే క్రిందున్న ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు, ఈ శక్తులు, ఇవన్నీ కూడా మన విషయంలో ఇప్పుడు క్రొత్త సృష్టిలో భాగంగా పనిచేస్తాయి. మళ్ళీ చెప్తాను, దేవుడు మీకు ఇప్పుడు ఏమయ్యాడు? దూతలు మీకు ఏమయ్యారు? ఇప్పుడు పడిపోయిన దురాత్మలు, దయ్యాలు ఇవన్నీ ఏమైనాయి మీకు? పాదపేటమయ్యారు. సో ఇది పరలోక విషయాలలో ఆకాశమందున్న సమస్తము మీ విషయంలో దేవునితో సమాధానం. కాబట్టి నేను ఏమంటానంటే, మీరు సున్నతి పొందకపోవటం అనే విషయాల్లో ఎవరైతే డిబేట్లు పడుతున్నారు, ఇప్పుడు చూడండి క్రైస్తవ్యంలో డిబేట్స్ జరుగుతున్నాయి కదా. ఈ డిబేట్స్ అన్నీ ఏంటంటే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు, సున్నతి పొందాలా వద్దా అనే టైప్ ఆఫ్ డిబేట్స్ ఏవైతే ఆ రోజు జరిగినా అయ్యే. సో పౌలు గారు ఏమంటారంటే, ఇట్టి వాటిలో మీరు అతిశయించవద్దు, క్రొత్త సృష్టి పొందటంలో అతిశయించండి అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనం కానీ, లేదా తీతు పత్రిక చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతు పత్రిక 3వ అధ్యాయం వచనం 9వ వచనం చూడండి. 9వ వచనంలో అవివేక తర్కములనుందా? అవివేక తర్కములు, కలహములు, ధర్మశాస్త్రములకు వచ్చిన వివాదం. ఇప్పుడు క్రైస్తవ్యం వీటితోటే బిజీగా ఉంది. కానీ క్రైస్తవ్యం దేని కొరకు ఎదురు చూడాలి? నూతన సృష్టి గురించి. రైట్, క్రొత్త సృష్టి పొందుటియే. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు ఏమని? క్రొత్త సృష్టి పొందుటియే తప్ప సున్నతి పొందుటి అందును పొందకపోటి అందును ఏమీ లేదన్నాడు 15వ వచనంలో. అంటే డైలీ మనము అసలు సమాధానపరచబడిన సమస్తాన్ని అనుభవించాలనే నిరీక్షణతో నింపబడాలి. దీనిని పరలోకమందున్న నిరీక్షణ అన్నాడు కొలసి 1:3. పరిశుద్ధాత్మ వలన కలుగు నిరీక్షణ అన్నాడు తీతు 3:6. ఇది భక్తిని కలిగించే నిరీక్షణ అన్నాడు తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాలు. ఈ నిరీక్షణ కలిగి క్రైస్తవుడు బ్రతకాలి. కానీ చాలామంది వివాదాలు, కలహాలు, తర్కాలు ఇందులో ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు క్రొత్త సృష్టి పొందటం అనే అనుభవం వాళ్ళకి తెలియదు కాబట్టి. నా పాయింట్ క్లియర్గా ఉందా మీకు? అర్థమైంది అందరికీ? అర్థమైందండి. క్రీస్తునందున్న జీవం కలగటం, క్రీస్తునందున్న స్వాస్థ్యం కలగటం, క్రీస్తునందున్న సర్వసంపూర్ణత కలగటం, క్రీస్తునందున్న వాగ్దానం కలగటం అనే పరుగులో ఉన్నవారు ఎవరైనా ఈ తర్కాలు, వివాదాలు, కలహాలు ఉంటారనుకుంటున్నారు మీరు? ఉండరండి, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే మనం ఏదైతే తర్కాలు, కలహాలు, వివాదాలు వీటిల్లో ఉంటున్నామో అవన్నీ కూడా మతపరమైన అంశాలు. కానీ క్రొత్త సృష్టి పొందుట అనేది అది మతపరమైన అంశం కాదు. అందుకనే తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడంటే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మవిషయం నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, లోకమందు నమ్మబడెను, రక్షకుడని ప్రజల్లో ప్రకటించబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఇదంతా కూడా సమాధానపరచబడిన సృష్టి, న్యూ క్రియేషన్, క్రీస్తునందున్న సర్వ సంపూర్ణత. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ
జీవించే క్రైస్తవుల సంఖ్య పెరుగునుగాక. దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ బ్రతికే క్రైస్తవుల సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఈ తర్కాలు, వివాదాలు, కలహాలు అనేవి క్రైస్తవ జీవితం కాదని మనకు అర్థమైంది. మీరు చూడండి, బయట ఉన్న లోకం న్యూస్ ఛానల్ చూస్తూ టైంపాస్ ఎలా చేస్తున్నారో, క్రైస్తవులు కూడా ఈ డిబేట్లు, ఈ తర్కాలు, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీటితోటే టైంపాస్ చేసేస్తున్నారు. కానీ మనకు ఇచ్చిన టైం అంతా కూడా వీ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ధ్యానం చేయాలి, క్రీస్తునందున్న సర్వసంపూర్ణతను గుర్చిన వాగ్దానాలు పొందాలి, ఆ వాగ్దానాలు నిరీక్షించాలి, వాగ్దానాల కొరకు మనం ఆశతో ఎదురు చూడాలి. ఇట్టి నిరీక్షణతో కూడిన క్రైస్తవ జీవితం మనది. రైట్, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పరలోకము లేదా ఆకాశములు ఆయన చేత సృజించబడ్డాయని నమ్ముతున్నారు కదా. అలా నమ్ముతున్నప్పుడు అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాయని, ఇప్పుడు ఆ సమాధానపరచబడిన సృష్టి మీకు పరిశుద్ధాత్మ వలన తెలియబడుతుందని, దాని విషయంలో నిరీక్షణ కలుగుతుందని, దాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారని మీరు నమ్మండి. ఇది ఆల్రెడీ ఎక్కడుంది? ఈ సమాధానపరచబడిన సృష్టి ఎక్కడుంది? ఆల్రెడీ విశ్వాస మన హృదయంలో ఉంది, మీ హృదయంలో ఉంది. మీ హృదయంలో కుమ్మరించబడింది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ఆ సమాధానపరచబడిన నూతన సృష్టిని ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఇది తెలుసుకోవడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఇచ్చాడు. ఈ విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా ఆ మన హృదయాల్లో కుమ్మరించబడిన ఆ ప్రేమను, ఆ కృపా మహదేశ్వర్యాన్ని, ఆ సమాధానపరచబడిన సృష్టిని, ఆ సర్వసంపూర్ణతను మనం తెలుసుకుంటే ఆ సమాధానం మనకు కలుగుతుంది. సమాధానం కలిగిన తర్వాతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి తప్ప ఈ ఆత్మానుభవం కలగకుండా మనము సంగతులు వివేచించలేం. నేను మళ్ళీ మీకు ఇంకా క్లియర్గా ఇలా చెప్తాను. మన హృదయంలో కుమ్మరించబడిన ప్రేమ ఆత్మఫలమేనా? కాదు కాదండి. కాదు కాదు. మన హృదయాల్లో కుమ్మరించబడిన ప్రేమ ఆత్మఫలం కాదు. మన హృదయంలో కుమ్మరించబడిన ప్రేమను తెలుసుకోవటం ద్వారా ఆ ప్రేమ మనలో ఫలించడమే ఆత్మఫలం. తెలుసుకోకపోతే ఏముండదు? మన హృదయాల్లో కుమ్మరించబడిన ఆ ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తి ఎంతో మనం తెలుసుకోకపోతే మనకేముండదు? ఫలం ఉండదండి. ఆత్మఫలం ఉండదు. తెలుసుకోవటంలో మనకేం కలిగిద్ది అంటే ఆత్మఫలం కలిగే ప్రక్రియలో, ఆ ప్రయాణంలో మనకు ఆత్మ అనుభవం కలిగిద్ది. కాబట్టి ఆత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమను ఆత్మ ఫలముగా మనం అనుభవించే క్రమంలో ఆత్మానుభవాన్ని పొందుకుంటాం. ఇట్టి ఆత్మానుభవం లేని వారు ప్రేమ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇట్టి ఆత్మానుభవం లేనివారు శరీరంలో పాపం ఉంటుందా ఉండదా అంటే ఏం చెప్తారు? ఇటు ఆత్మానుభవం లేనివారు అసలు ఈ క్రీస్తునందున్న జీవాన్ని ఇప్పుడు జీవిస్తామా, రాబో కాలంలో జీవిస్తామంటే ఇప్పుడు ఎలా జీవిస్తాం? ఇప్పుడు అసలు జీవించడం సాధ్యం కదా జీవితాన్ని అంటారు. కాబట్టి ఆత్మానుభవం చేత వివేచించే విషయాలను ఆత్మానుభవంతో కాకుండా మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో వివేచిస్తే మనకు సమాధానాలు దొరకవు. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న, సహోదరులు ఈ విషయాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట చెప్తాను మీకు. యోహాను సువార్త 11లో యేసుప్రభు మార్తతో మాట్లాడుతూ పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. అప్పుడు మరి మార్త ఏమనిందండి? అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడని నమ్ముచున్నాననింది. ఈ మాట నమ్ముచున్నావంటే ఆమె విశ్వసించినట్ట విశ్వసించనట్ట? విశ్వసించలేదా? విశ్వసించిందా? పునరుద్ధానం జీవం నేనంటే విశ్వసించలేదండి. విశ్వసించలేదు. విశ్వసిస్తే లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అని ఎందుకంటది? ఎందుకంటే లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? మరలా నీవు వచ్చినప్పుడు లాజరును లేపుతావు అని నమ్మింది. అంటే ఇప్పటి జీవాన్ని విశ్వసించలేదు. అంతే అంతే. ఇప్పుడే ఆమె యేసుక్రీస్తు పునరుద్ధానం జీవమని నమ్మలేదు ఆమె. దాన్ని ప్రభు విశ్వాసంగా లెక్కించలేదు. కాబట్టి ఎవరైతే రాబో జీవాన్ని నమ్ముతున్నారో, మహిమ శరీరం ధరించుకున్న తర్వాత మనం పరలోకంలో ఉంటాము,
పరలోకపు అనుభవాల్లోకి వెళ్తాము అని ఎవరైతే అనుకుంటున్నారో అది దట్ ఈజ్ నాట్ కౌంటెడ్ యాజ్ ఫెయిత్ అండి. అది విశ్వాసంగా లెక్కించబడదు. ఎందుకంటే మనం యేసుప్రభు నమ్మినప్పుడే మరణంలో నుండి జీవంలోనికి ఆ రోజే దాటాం. కాబట్టి ఆ రోజు నుంచే మనం సర్వసంపూర్ణతను అనుభవించాలి. కాబట్టి సమాధానపరచబడిన సృష్టి అనే దాన్ని క్రీస్తు వచ్చిన తర్వాత అనుభవించటం కాదు, క్రీస్తు రాకముందే మనం అనుభవించవచ్చు. ఎలా అనుభవిస్తాం అనే క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి? ఆత్మానుభవం లేకపోవడం చేత. ఆత్మానుభవం కావాలంటే ఏం చేయాలి? నువ్వు నమ్మి దేవుని మహిమను చూడు. నువ్వు నమ్ము, నీకు ఆత్మానుభవం కలిగిద్ది. అప్పుడు నీకు అర్థమైద్ది, ఎస్, నా పక్షంగా నా విషయంలో సమస్తం యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడింది. నా జీవితంలో నేను పొందుతున్నవన్నీ క్రీస్తునందున్నవే, నా జీవితంలో నేను అనుభవిస్తున్నవన్నీ సమాధానకరమైనవే అని నీకు అప్పుడు అర్థమైపోయింది. ఒకవేళ మార్తలాగా మీరు కూడా ఇవన్నీ కూడా యేసుప్రభు వచ్చిన తర్వాత జరిగేవి అని అనుకుంటే అప్పుడు మీరు ప్రక్కకు పెట్టబడతారు. మీ యొక్క స్థానంలో మరియను దేవుడు పిలుచుకుంటాడు. మరియ వచ్చి ఏమనింది? అతన్ని ఎక్కడుంచారు అని అడగగానే ప్రభు ఎక్కడున్నా, లాజరు ఎక్కడున్నాడో ఆమె చూపించింది. అంతేగాని ఇప్పుడు సమాప్తం ఏంటి ప్రభు నీకు, మరలా నువ్వు వచ్చినప్పుడు నా తమ్ముడు లేస్తాడు అని అనలేదు ఆమె. వెంటనే సమాధి దగ్గర తీసుకెళ్ళింది. యేసుప్రభు సమాధిలో ఉన్న లాజరును పిలిచాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు రాకముందు 12వ అధ్యాయంలో ఆయన యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు రాకముందే ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పండి. యేసుప్రభు యెరూషలేముకి 12వ అధ్యాయంలో వచ్చాడు. 12వ అధ్యాయంలో యేసుప్రభు యెరూషలేముకు రాకముందే 11వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మృతుల్లోంచి లాజరును లేపాడు. అంటే ఏం చేస్తున్నాడు? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అటు తరువాత సమస్తమైన ఆధిపత్యమును అధికారమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగిస్తాడు. కానీ తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించక ముందే యేసుక్రీస్తు ప్రభు తన శత్రువులను తనకు పాదపీఠంగా చేయి వరకు కనిపెట్టుచు రాజ్య పరిపాలన చేస్తాడు. నేను మీతో ఏమంటున్నానంటే, ఇలా చెప్తాను, మీరేం అభ్యంతర పడకండి, సహించండి. అదేంటంటే 1000 ఏండ్ల రాజ్యానికి ప్రస్తుత రాజ్యానికి మీకు తేడా తెలియకూడదు. ఏం అభ్యంతర పడతారా? ఏమి లేదు. అభ్యంతర పడకండి. ఎందుకు పడొద్దంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 9 ప్రకారం మీలో దేవుని ఆత్మ ఉంటే మీరు శరీరమందు ఉన్నవారే కాదంటాడు. శరీరమందు ఉన్నవారంటే శరీరం తీసివేయబడాలనా, మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడాలనా? మర్త్యమైనది జీవం చేత మింగేయబడాలి. ఇప్పుడు మర్త్యమైన జీవం చేత ఇప్పుడు మృంగివేయబడుతుందా లేదా? మింగేయబడుతుంది. కావలసినన్ని వాగ్దానాలు, కావలసినన్ని వర్తమానాలు, కావలసినన్ని తలంపులు ప్రభు మనకి ఇవ్వటం ద్వారా పేతురు 2వ పత్రిక 1:4 చెప్పినట్లుగా దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని వాగ్దానాల మూలంగా తప్పించుకొని దైవ స్వభావం అందు పాలివారం అవుతున్నాం. కాబట్టి అసలు ఇప్పటి జీవం విషయంలోనే మనం శరీరమందు లేని వారంగా బ్రతకొచ్చు. కాబట్టి ఇదే 1000 ఏండ్ల రాజ్యం అని నేను చెప్పట్లే, మళ్ళీ దుర్బోధ. ఇదే 1000 ఏండ్ల రాజ్యం కాదు, మనమే ఇశ్రాయేలీలం కాదు, మనం 1000 ఏండ్ల రాజ్యం కూడా కాదు. 1000 ఏండ్ల రాజ్యం ఉంది, ఇశ్రాయేలీల రక్షణ ఉంది, మనం వారికి రీప్లేస్మెంట్ కాదు. అలాగని చెప్పి రేపే మనం అనుభవిస్తాం, రేపే 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 అనేది విశ్వాసం కాదు. విశ్వాసం యొక్క పేరేంటంటే నేడే నేడే నేడే, నేడు అనబడు సమయం, ఈరోజే. మీకు ఇలా చెప్తాను, అసలు మీకు అందరికీ కూడా పరలోక రాజ్యాన్ని ఇప్పుడే మనం అనుభవించడం కష్టమని ఎందుకు అనిపిస్తుంది? ఒకవేళ అనిపిస్తే, ఒకవేళ మీకు ఎవరికైనా ఆ పరలోక రాజ్యం క్రీస్తుతో పాటు పరిపాలన చేయటం అనేది ఇప్పుడే అనే విషయంలో ఒకవేళ అభ్యంతరం కలిగితే దేని విషయంలో అభ్యంతరం కలిగిద్ది? శరీరం విషయంలో. శరీర విషయంలోనే కదా, శరీర విషయంలోనే కదా. అందుకని మనకు క్రీస్తునందు జీవమునిచ్చి ఆత్మనియమిచ్చాడు. పాపము నుండి విమోచించి నీతిమంతులుగా తీర్చిన వాడు మనకు క్రీస్తునందున్న జీవమునిచ్చి ఆత్మనియము, దావీదు తాళపు చెవి లాంటి తాళపు చెవి మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దావీదు కుమారుడైన క్రీస్తుతో పరిపాలన చేయటమే కాదు,
దావీదుకు ప్రభు అయిన క్రీస్తు కూడా ఇప్పుడే పరిపాలన చేయమని తాళపు చెవి మనకి ఇచ్చాడు. ఆ తాళపు చెవి పేరే క్రీస్తునందున్న జీవం యొక్క ఆత్మ యొక్క జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం. ఈ నియమం కలిగి ఉంటే మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనము శరీరమునకు రుణస్థులం కాదు. 12 వచ్చింది 8-12 రోమపత్రిక. అంటే మీరు శరీరమందు ఉన్న కాలంలోనే మీరు శరీరంలో లేనట్లుగా జీవించవచ్చు. ఈ విషయాలు మీరు ధ్యానం చేయండి. దేవుడు మీకు ఇంకా చాలా సమృద్ధి ఉంటుంది. మనకు తెలిసిన చాలా తక్కువ. క్రీస్తునందు సర్వసంపూర్ణత అనేది అపరిమితమైన మహత్యం. అది మనం తెలుసుకుందాం. పౌలు గారు ఏమంటాడంటే ఎఫెసీ పత్రికలో అసలు మీ పిలుపుకు కలిగు నిరీక్షణ ఇదే అంటాడు. అది తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? 17వ వచనంలో మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ. అసలు మీరు సువార్తను బట్టి ఎందుకు పిలువబడ్డారు తెలుసా? ఈ సర్వసంపూర్ణత పొందుదు రండి అని పిలిచాడు. అందులోకి వెళ్లకుండా మనల్ని ఆపేస్తున్నారు. అందులో మనం వెళ్లకుండా ఆపేస్తున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు ఎలాగ ఆపేస్తున్నారు? మనం ఇంకా నీతిమంతులం కాదని ఆపేస్తున్నారు. నీకోలైతులు బోధకు చెందిన వాళ్ళు ఎలా ఆపేస్తున్నారు? మనం నీతిమంతులు, అంతకంటే ఇంక గొప్పదేముందని ఆపేస్తున్నారు. కానీ నేనేమంటానంటే అసలు మనల్ని పిలిచిన పిలుపు వాళ్ళ నిరీక్షణే ఈ స్వాస్థ్యమును గూర్చిన నిరీక్షణ, క్రీస్తునందున్న సర్వసంపూర్ణతను గూర్చిన నిరీక్షణ. రైట్. ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. అందరు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని నమ్మితే నీతి అనేది యేసు ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఉన్న ప్రభువు లాంటిదా, పరలోకంలో క్రీస్తున్న దినాల్లో లాంటి అనుభవం? రైట్. మళ్ళీ చెప్తాను. క్రీస్తునందున్న సర్వసంపూర్ణత అనేది సువార్తల కాలంలో యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు అనుభవంలాగా ఉందా, లేదు యేసుప్రభు దేవుని కుడిపార్శ్వాన ఉన్న కాలంలో ఉన్న అనుభవంలాగా ఉందా? మీకేమనిపిస్తుంది? దేవుని కుడిపార్శ్వాన ఉన్న కాలంలో అనుభవమే. ఏదన్నా క్రీస్తునందు మనం దేవుని నీతి అయిన తర్వాత ఆయనతో కూర్చోబెట్టబడ్డాం కదా. అవును. అయితే ఇప్పుడు ఆయనతో కూర్చున్నాం అనే అనుభవమే కదా క్రీస్తునందు దేవుని నీతిగా మనం తీర్చబడ్డామని. అంటే నేనేమంటున్నానంటే యేసు ప్రభుని బయట నుంచి చూడటం అనేది యేసు ప్రభు భూమి మీద ఉండగా జరిగింది. యేసు ప్రభు లోపల ఉంది ఏమేమి ఉన్నాయో చూడటం ఆయన దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళాక జరుగుతుంది అంటాను. రైటేనా? రైటేనండి. మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తాను. యేసు ప్రభుని మనం బయట నుంచి డైరెక్ట్గా చూడటం అనేది సువార్తల కాలంలో జరిగింది. కానీ అసలు ఆయనలో ఏమున్నాయో తెలుసుకోవటం అనేది ఆయన పరలోకంలోకి వెళ్ళాకే తెలిసింది అంటున్నాను. అవును, కరెక్ట్. ఎందుకంటే అప్పుడే కదా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అవును. అంటే ఇప్పుడు మనం ప్రభువుని తెలుసుకోవటం అంటే బయట నుంచి ప్రభువుని చూడటం కాదు. మీరు అలాగే అనుకుంటే మీకు ఒకటి చెప్తాను. ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు ఎక్కడ ఉండగా చెప్పాడు? భూమి మీద ఉండగానే చెప్పాడు. కానీ నువ్వు నా వెంట రాలేవు అని ప్రభు వేటి గురించి అయితే చెప్పాడో వాటిలో పేతురు ఎప్పుడు నడిచాడు? ప్రభు పరలోకానికి వెళ్ళాకే నడిచాడు. కాబట్టి ఒక వ్యక్తిని తెలుసుకోవటం అంటే అతన్ని బయట నుంచి చూసి కాదు, అతని లోపల ఉన్న దాన్ని తెలుసుకోవాలన్నమాట. నేను ఎలా చెప్తాను, బయట నుంచి చూసేది వేరు, లోపలికి వెళ్తే మనం చూసేది వేరు. క్రీస్తునందున్న సర్వసంపూర్ణత పొందుటకు మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షణ పొందామన్నమాట. నిరీక్షణ గలవారమే రక్షణ పొందింది. ఎందుకంటే ఆ నిరీక్షణ క్రీస్తునందున్న వాటి కొరకే. సో మీరు బైబిల్లో ఇలా కూడా మీరు బండగా గుర్తుపెట్టుకోవడానికి ఒక మాట చెప్తాను. ధర్మశాస్త్రోపదేశకులందరూ సువార్తల దాకా రాకుండా ఓల్డ్ టెస్టిమెంట్లో తిరుగుతున్నారు. నీకోలైతులేమో సువార్తల్లో తిరుగుతున్నారు కానీ పత్రికల్లోకి రావట్లేదు. కానీ నేనేమంటానంటే మనం పత్రికల్లో పరిగెడదాం. అప్పుడు మనం ఓల్డ్ టెస్టిమెంట్ని, గాస్పల్స్ని మనం స్థిరపరచవచ్చు. కానీ పాత నిబంధన గ్రంథంలోనే ఆగి యేసుక్రీస్తు నమ్మితే నీతి అని చెప్పనోళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు, సువార్తల్లోనే ఆగి యేసుప్రభు నమ్మితే నీతి అని చెప్పేవాళ్ళు నీకోలయితులు. కానీ క్రీస్తులో ఉన్న ఆ అద్భుతమైన ప్రపంచం, ఆ నూతన సృష్టి, ఆ సర్వ సంపూర్ణత, ఆ సమృద్ధి అయిన జీవం, ఆ వాగ్దానం, వీటన్నిటిలోకి నడిపించేది సువార్త సత్యం. కాబట్టి మీరు సువార్త సత్యంలో ఉన్నందుకు ప్రభువుని స్తుతులు చెల్లించండి. క్రీస్తునందున్న వాటిని మనం తింటేనే, వింటేనే, పొందుకుంటేనే క్రీస్తును మనం నీతి అని ఎల్లప్పుడూ ఒప్పుకుంటున్నట్టు తప్ప
ఏదో క్రీస్తు నమ్మితే నీతిమంతులు అని అనుకుంటే కాదు. ఎందుకంటే వాగ్దానాన్ని దేని బట్టి ఇచ్చాడు అబ్రహాంకు దేవుడు? విశ్వాసం విశ్వాసం మూలంగా కలిగిన నీతిని బట్టి. నీతిని బట్టి. రోమాపత్రిక 4:13 అన్నాడు, ఆ వాగ్దానము విశ్వాసం వలనైన నీతిని బట్టి ఇచ్చాడు. కాబట్టి వాగ్దానంలోకి వెళ్తేనే నీతిని గణపరిచినట్టు తప్ప వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేసిన నీతిని గణపరుస్తున్నట్టు కాదు. మనం మొన్న కూడా చెప్పుకున్నాం కదా, ఇల్లు కడితేనే పునాదిని కనపరిచినట్టు తప్ప పునాది ఉంది కాబట్టి ఇల్లు కట్టకుండా ఉంటే అది పునాదిని గనపరిచినట్టు కాదు. కాబట్టి సమస్తము సమాధానపరచబడింది. అది మీ హృదయాలలో ఆత్మ ద్వారా కుమ్మరించబడింది. మీరు ఆత్మ ద్వారా ఇప్పుడే తెలుసుకోండి, అనుభవించండి, మీకు అర్థమైంది. కొన్ని విషయాలు మనం విన్నాం. పరలోకములో ఉన్నవి దేవునితో సమాధానపరచబడ్డాయి. దేవుడు మనకు తండ్రి అయ్యాడు, దూతలు మనకు పరిచారకులయ్యారు. అలాగే ప్రధానులు, అధికారులు, లోకనాథులు అందరూ కూడా మనకు పాదపీఠమయ్యారు. సో ఇలా మీరు ఆలోచిస్తే మిగిలిన సంగతులు కూడా మీకు అర్థమవుతాయి. మీరు ఇంకా ఆలోచించాలి అని అనుకుంటే సర్వలోకం ఏదైతే రోగాలు అనుభవిస్తుందో ఇప్పుడు అది సమాధానపరచబడిన తర్వాత మనకి ఏమైంది? 120% హీలింగ్ అయింది. ఒకప్పుడు బలహీనతలు ఇప్పుడు మనకు స్వస్థత అయిపోయినాయి. ఒకప్పుడు శాపం మనకు ఆశీర్వాదమైంది. ఎందుకంటే మీకు ఎలా చెప్తానంటే, ఇది యేసు ప్రభు నేను స్వస్థపరిచి యెహోవానని ఎక్కడ చెప్పాడు? ఎక్కడైతే మాధుర్యంగా చేయబడిందో అక్కడే చెప్పాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఎక్కడైతే మ్రాను నరకబడి నీళ్లలో వేయబడితే మాధుర్యమైందో అక్కడే వారిని ఆయన కట్టడ విధి నిర్ణయించి వారిని పరీక్షించి చెప్పాడు, ఐగుప్తులు కలుగు చేసే రోగముల్లో ఏది మీకు రానియనో నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నాడు. కాబట్టి మనందరి జీవితాల్లో చేదు మాధుర్యమైంది. కాబట్టి లోకానికి రోగాలు మనకు స్వస్థత, లోకానికి దూతలు మనకు పరిచారకులు, లోకానికి దేవతలు పూజించే వారు మనకు దెయ్యాలు, వారు మనకు పాదపీఠం, లోకానికి దేవుడు మనకు తండ్రి. కాబట్టి సమస్తం సమాధానపరచబడింది, పాతవి గతించాయి, సమస్తం నూతనపరచబడ్డాయి. ప్రభు తలంపులు మన కొరకే దీవించునుగాక. మీరు కూడా స్టడీ చేయండి, ఇంకా రేపు క్లాస్ ఉంది కాబట్టి. ఈలోగా మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే నన్ను అడగండి. ప్రస్తుతం మరి సమయాన్ని బట్టి మనం ఇక్కడితో క్లోజ్ చేద్దాం. రేపు మనం ఇంకా ధ్యానం చేద్దాం. మీరు కూడా పర్సనల్గా స్టడీ చేయండి. కొలసి పత్రిక పలుమార్లు చదవండి, ఎఫెసి పత్రిక పలుమార్లు చదవండి. దేవుడు మీకు అద్భుతమైన గ్రహింపిస్తాడు. కాబట్టి వివాదాలు, కలహాలు చూడకండి. వీళ్ళు ప్రభువుని పైనుండి చూడనోళ్ళు కొంతమంది, చూసినోళ్ళు కొంతమంది తప్ప ఆ క్రీస్తులో ఉన్న వాటి కొరకు వెళ్ళిపోయిన వాళ్ళు లేరు. వెళ్ళుంటే ఆ వివాదాలు, తర్కాలు వీటిలో వాళ్ళు బ్రతకరు. మీకు ఒకటి చెప్తాను, సముద్రం అలలు ఎక్కడుంటాయి? సముద్రం యొక్క ప్రచండమైన అలలు, నురుగును వెళ్ళగ్రొక్కే అలలు ముందే ఉంటాయి. లోపలికి వెళ్ళిపోతే చాలా సమాధానం ఉంటుంది. సో మనం లోపలికి వెళ్తున్నాం. ప్రభు ఇంకా మన లోతుకు ధోనిని నడిపించునుగాక. అనేక చేపలు మన వలల్లో పడునుగాక. రైట్, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. రైట్, ఈరోజు వర్తమానం నాకు అర్థమైంది అన్నవాళ్ళు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. అందరికీ అర్థమైందండి వాక్యం? అర్థమైందండి ఫస్ట్ గారు. రైట్, ప్రభుకి స్తోత్రం. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మీరు వాక్యం చదువుతూ ధ్యానం చేయండి. ఒకేసారి అర్థం కాకపోయినా దేవుడు మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. సింపుల్ పాయింట్ ఏంటంటే, మీరు దేవునితో సమాధానపరచబడ్డారు. మీకు సమాధానపరచబడిన సృష్టి క్రీస్తులో ఉంది. అదే క్రీస్తునందున్న సర్వసంపూర్ణత. అది హృదయములలో ఆత్మ ద్వారా కుమ్మరించబడింది. అది మీరు ఆత్మ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయాలు మనకు తెలుసా? ఇంతకుముందు ఈ విషయాలు ఇంతకుముందు మనకు తెలుసా? తెలియకపోయినా అవి ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి, మీ హృదయంలోనే ఉన్నాయి. మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు తప్ప ఇవన్నీ మన హృదయంలో ఆల్రెడీ ఎప్పుడో యేసుప్రభుని నమ్మినప్పుడే కుమ్మరించబడ్డాయి. కాబట్టి మీరు ఇంకా చాలా సంపద హృదయంలో. మన హృదయం చిన్న గది ఏం కాదు. మన హృదయం సర్వసంపూర్ణత ఉన్న పెద్ద గది. ఆ గదిలో నుంచి ప్రభువుని గురించి ఇంకా అనేకమైన తెలుసుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు అక్కడే నివసిస్తున్నాడు. దర్శనం, ప్రవచనం అక్కడే ముద్రించబడుతుంది. సర్వసంపూర్ణత అక్కడే కుమ్మరించబడింది. అటువంటి హృదయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు. మన హృదయాలను అతి పరిశుద్ధ స్థలంగా ప్రతిష్ఠించిన యేసు ప్రభు రక్తాన్ని బట్టి తండ్రి అని దేవునికి హృదయపూర్వక స్తోత్రం చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన మధ్య ఉన్న దేవుని సేవకులు అశోక్ అన్న ప్రార్థన చేస్తారు.
అశోక్ అని ప్రార్థన చేస్తారు, కూడికి ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ కొందనములు చెల్లిస్తున్నాం ఆయన. మిమ్మల్ని ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం నీతిమంతులుగా తీర్చిన తర్వాత మిమ్మల్ని వాగ్దానానికి వారసులుగా చేసినందుకు మీకు నాలుగు చెల్లిస్తున్నాం ఆయన. ప్రభా, విశ్రాంతిని గురించిన వాగ్దానాన్ని, క్రీస్తునందు సర్వ సంపూర్ణతను గురించిన నిరీక్షణను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ప్రభా, ఈ వాగ్దానాన్ని మేము అనుభవించాలంటే ఆత్మానుభవం చొప్పున వివేచించాలని మీరు తెలియజేస్తున్నారు. నేను పరలోకమందున్నవని, భూమి ఎందున్నవని అన్ని కూడా క్రీస్తునందు దేవునితో సమాధానపరిచి వాటన్నిటిని మా హృదయంలో మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినారు. దేవుణ్ణి తండ్రిగా పిలిచే ఆశీర్వాదాన్ని ఇచ్చినారు నాయన. అది సమస్తమును ప్రభువా మరి క్రీస్తు ద్వారా మా పాదముల కింద ఉంచారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభు, వీటన్నిటిని కూడా మేము ఆత్మానుభవం చేత అనుభవించి విశ్వాసం ద్వారా ప్రతిదినము అనుభవించడానికి తండ్రి మరి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని ప్రతిదినము అనుభవించి ఆయన మరి ఆత్మ స్వభావం గల వారిగానే ఈ లోకంలో జీవించడానికి ఇప్పుడే మార్తలా కాకుండా మరియమ్మలా నేను ఇప్పుడే పునరుత్థాన జీవమును నేనే మీరు సెలవిచ్చినప్పుడు మరి మార్తమ్మ చెప్పింది, నువ్వు లోకమునకు రాబోయే దేవుని కుమారుడు అని క్రీస్తువని. కానీ నేను మరియమ్మ వలె ప్రభా ఎప్పుడో ఏళ్ళ పరిపాలనలో మరి మహిమ దేహం ధరించుకున్న తర్వాత కాదు, కానీ ఇప్పుడు ఈ లోకంలోనే మరి ప్రభు అదే విధంగా మేము జీవించడానికి, తద్వారా మేము విశ్వాసం ద్వారా నీతిమంతులమైన తీర్పును ఒప్పుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, ఇంకొక సత్యాలు మీరు మాకు తెలియజేస్తూ వాగ్దానాన్ని గురించి మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా స్థితులన్నింటినీ, మా ప్రార్థనను మా రక్షకుడైన యేసుప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అన్న వందనాలు, అందరికీ వందనాలు. కూడికి ముగించబడింది. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.